44 వచ్చిన. My name is Sadichit Stars. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నా పేరు బొరుగు రితిష్ పెంటేజ్. మా చూలు అందబడి చూలు యెషయా మొద్దు నుండి చీపుట్టును పన్వేళ్ళ నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. మై నేమ్ ఈజ్ ఎల్ సందీప్. ఐ యామ్ స్టడీయింగ్ ఫిఫ్త్ క్లాస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అగ్నిజీయ కుమారుని పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడను నశింపగా నిత్య జీవము పొందుటను ఆయన అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. My name is Nambottula Pranith. I am studying 8th class. నేను చెప్పబోయే వాక్యము లోకాసు వార్త 1వ అధ్యాయం 32 నుంచి 35 వరకు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలిను. ఆయన రాజ్యమునకు అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషులను ఎరిగిన దానినే ఇదెలాగూ జరిగినని ఆ దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనగా సర్వోన్నతిని ప్రభువైన దేవుడైన తండ్రి అని పుట్టబో శిశువుకు సర్వోన్నతిని దేవుడు కుమారుడు అనబడును. లోకాసు వార్త 1వ అధ్యాయం 32 నుంచి 35 వరకు. హలో క్లాప్స్ కొడదాం అండి, అందరూ క్లాప్స్ కొడదాం. హలో రాకేష్. దావీదు. మై నేమ్ ఈస్ విజయ్ కుమార్. లోకాసు వార్త 1వ అధ్యాయం 22. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన హలో మై నేమ్ ఈజ్ నక్కాస్ అజిత్ కుమార్. ఐ ఆమ్ స్టడీయింగ్ 8th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లోకాసు వార్త 27 వచనం నుంచి 37 వచనాలకి ఈ విధంగా రాయబడింది. దావీదు వంశస్థుడు అని యోసేపు అనే యొక్క పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాపాత్రురాలు మీకు శుభమని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి ఓవర్ ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలమ్మా. మన పిల్లల్ని మనం ఎంకరేజ్ I am studying 7th class.
కాబట్టి ప్రభువు తానే ఒక నిల్చున మీకు చూసును. ఆలకించడి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్య, ఆయనకి ఏమని పేరు పెట్టబడి. యెషయా 4:14. చప్పట్లు. My name is Stephen. I am studying first class. పన్నే మంచి శిల పేర్లు పేతులు, ఆంజనేయ, యాకోబు, యోహాను, ఫిలిపు, బర్తలోమాయి, తోమా, సింగరైన మత్తాయి, అల్ఫే కుమారుడు యాకోబు, తద్దాయి, మాత్కేల్ అబ్బాయి, కానానైన సీమోను, ఆయనకు అప్పగించిన స్కర్గి యోధా. 12 మంది గోత్రాలు: రూబేను, సిమ్యోను, లేవి, యోధా, ఇస్సాకారు, జబులూను, యోసేపు, బెన్యామీను, గారు, ఆషేరు, గాను, దాను, నఫ్తాయి. 9 ఆత్మఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, ఆశ నిగ్రహము. 7 సంఘముల పేర్లు: ఎఫెసు, స్మోర్ణ, పెర్గము, తియతయ, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. చప్పట్లు కొట్టాలమ్మా. హలో. మై నేమ్ ఇస్ సుశాంత్. ఐ ఆమ్ స్టడీ 5th క్లాస్. వర నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితుల ఇంటిలోకి వచ్చి తల్లి అన్న మరియు ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారం బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. మత్తయి 2:10-11. దావీదు పత్తుల ముందు నేరు రతుకుడు నువ్వు కొరికే పుట్టినే ప్రేవెన్ క్రిష్ రాకాడు 11. నేను చెప్తాను చెప్పు. ఎలయనగా చెప్పు. నేను చెప్పాను. ఎలయనగా చెప్పు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అది చూడకు. నీ పేరు చెప్పు. వాకింగ్ చెప్పు గట్టిగా. గట్టిగా చెప్పు. అటే తిరిగి చెప్పు. చెప్పు చెప్పు. దావీదు చెప్పు. చెప్పు చెప్పు. వాకింగ్ చెప్పు. చప్పట్లు కొట్టనమ్మా. చెప్పలేడు ఎందుకు చెప్పండి. My name is Nakka Rajastri. I am study 4th class. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టినాడు. ఈయన ప్రభువైన యేసు క్రీస్తు. లూకా 2:11. ఇదో కన్యక. మై నేమ్ ఇస్ నక్కా నోమన్. ఐ am study 2nd class. ఇదో కన్యక గర్భవతి కుమారుని ఇమాల్వేని పేరు పెట్టు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 27
చప్పట్లు కొట్టాలి. My name is Loita. I am studying first class. ఆయన భయపడవారి మీద ఆయన తన శరీరమును ఉండను. లోకసోత 50. నా పేరు